Audio Jungle. నమస్కారం సి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. రక్తదానం చేయడం అందరూ అలవర్చుకోవాలన్న పలువురు ప్రముఖులు. ప్రపంచ రక్తదాన సందర్భంగా జేఎల్ఎఫ్ సిబ్బంది రక్తదానం. ఇరవై డివిజన్లో చెరువు పూడికతీత పనులను పరిశీలించిన మేయర్ పాపాలాల్. పనులను వివరించిన కర్ణాటి కృష్ణ. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జోయా లుకాస్లో రక్తదానం కొనసాగింది. ఆ సంస్థ ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చారు. రక్తదానం చేయడం ద్వారా ఎంతో మేలు చేసిన వారమవుతామని ఖమ్మం డీఎస్పీ బాలకృష్ణ అన్నారు. జోయలిక్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంటెలిజెన్స్ డీఎస్పీ బాలకిషన్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు జయచంద్ర రెడ్డి, రాజేష్, బాలు తదితరులు హాజరయ్యారు. రక్తదానం చేయడం ద్వారా మరో వ్యక్తికి ప్రాణం పోసినట్లుగా వారు అన్నారు. రక్తం ఇవ్వడం ద్వారా మనలో కొత్త రక్తం చేరి ఉత్సాహాన్ని పెంచుతుందన్నారు. రక్తదానం చేసిన జోయలెక్క సిబ్బందిని వారు అభినందించారు. ప్రపంచ బ్లడ్ డోనర్ డే ఈ సందర్భంగా ఖమ్మంలో జాయల్కాస్ మరియు ఫుడ్ ఫర్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. యువత అందరికీ మా తరఫున ఒక విజ్ఞప్తి, దయచేసి చాలామంది నీడీ పీపుల్, యాక్సిడెంటల్లో మరియు గర్భిణులు, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తలసీమియా వ్యాధిగ్రస్తులు, వీళ్ళందరికీ బ్లడ్ చాలా అవసరం ఉంది. ఈరోజు కూడా మన భారత ప్రభుత్వ అంచనాల ప్రకారం దాదాపుగా 1 లక్ష ఎబో అవసరం ఉంటే మనం కేవలం 80-90 వేల వరకే కలెక్ట్ చేస్తున్నాం. యువత ముందుకు రావాలి. చాలామంది గ్రామాల్లో కూడా
కాలేజీలలో అన్ని చోట్ల కూడా దీన్ని విస్తృత ప్రచారం చేసి కంపల్సరీగా బ్లడ్ డొనేట్ చేయడం అనేది నేర్చుకోవాలి. బ్లడ్ డొనేట్ చేస్తే ఏమీ పోదు, ఇంకా మంచి ఆరోగ్యం బాగుపడుతుంది, చాలా విస్తృతంగా మనకు మంచి బ్లడ్ తయారవుతుంది, మనం ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాం. మనతో పాటుగా ఇంకొకళ్ళని ఆనందంగా ఆహ్లాదంగా ఉంచడానికి బ్లడ్ డొనేట్ చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వరల్డ్ బ్లడ్ డోనార్స్ డేను చాలా ఘనంగా ప్రతిసారి ఇలా జరపాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జయచంద్రరెడ్డి గారికి మరియు డాక్టర్ రమేష్ గారికి, డాక్టర్ బాలు గారికి, డాక్టర్ రాజేష్ గారికి, జాయల్కస్ యాజమాన్యానికి మరియు ఫుడ్ ఫర్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి విజ్ఞప్తి, ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేసినా ఎవరికి ఏమీ కాదు. ఒక మనిషి తన జీవితకాలంలో 165 సార్లు బ్లడ్ డొనేట్ చేయవచ్చని పరిశోధనలు తెలిపాయి. కాబట్టి కంపల్సరీగా అందరూ ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేట్ చేసుడు అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బోలో భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. ఖమ్మం నగరంలోని 21వ డివిజన్ సీక్వెల్ వెనుక భాగంలో జరుగుతున్న చెరువు పూడికతీత పనులను మేయర్ పాపాలాల్ పరిశీలించారు. కార్పొరేటర్ కర్ణాటి కృష్ణ దగ్గరుండి మేయర్కు జరుగుతున్న పనులను గురించి వివరించారు. గత 5 రోజులుగా సీక్వెల్ వెనుక భాగంలో చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల పరిశీలనకు మేయర్ పాపాలాల్ వచ్చారు. చెరువులో కూరుకుపోయిన చెత్తను ఎలా తొలగిస్తున్నారో పనుల పరిస్థితిని స్థానిక కార్పొరేటర్ కర్ణాటి కృష్ణ వివరించారు. ఇప్పటి వరకు అధికారుల సహకారంతో పనులు కొనసాగుతున్నాయని, మరో కొద్ది రోజుల్లో పూర్తి చేస్తామని కృష్ణ మేయర్కు తెలిపారు. జరుగుతున్న పనులు స్థానిక కార్పొరేటర్ కృష్ణ పనితనాన్ని మేయర్ అభినందించారు. ఇందులో ఉప మేయర్ మురళి, కార్పొరేటర్ నాగరాజు, డిఈఈ వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత రేగా కాంతారావు అన్నారు. పార్టీలో అన్ని పదవులు అనుభవించిన వారు బయటకు వెళ్లడం బాధాకరమని, అలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి సోనియా గాంధీ పెద్ద సాహసమే చేశారని, అలాంటి మనిషిని ఇక్కడి నేతలు మోసం చేస్తున్నారని రేగా కాంతారావు అన్నారు. పార్టీలో మంచి పదవులు అనుభవించిన గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, వినోద్లు పార్టీని వదలడం అనైతికమన్నారు. పార్టీని బతికించేందుకు శ్రేణులు కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలు వడ్డబైన నరసింహారావుతో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు. ఏదంటే తలా పాపం తిలా పెరికడనే విధంగా నేను దోసుకుంటా ఉన్నా, మీరందరూ కూడా రండి, అందరం కూడా ఏకమవుదాం అనే విధంగా నాయకులకి పదవుల ఆశ చూపి మరి బెదిరింపు కార్యక్రమాలు చేసి, కొంతమంది ఏమో ఆస్తులు కాపాడుకోవడానికి పోతూ ఉన్నారు. అడ్రస్ లేనటువంటి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ వారి అడ్రస్ని కేర్ ఆఫ్గా కాంగ్రెస్ పార్టీ గుర్తింపించి ఆస్తులు సంపాదించుకొని ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి సోనియమ్మ మరి తల్లి లాంటి పార్టీని ఈరోజు వదిలేసి కాకా కుమారులు మరి ఈరోజు వారి పరిస్థితి ఏందో గత పరిస్థితులు తెలుసు. మరి ఆయన పెద్ద మనిషి ఎక్కడున్నాడో కానీ, ఏ లోకంలో ఉన్నా కానీ వారి ఆత్మ మాత్రం ఘోషిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ సందర్భంలో మరి ముఖ్యంగా 1 కోటి ఎకరాలు, ఈయన చెప్పేటువంటి మాటలు 1 కోటి ఎకరాలు, 1 కోటి ఎకరాలకు సాగునీరు అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ
ఈ 1 కోటి ఎకరాలు ఎక్కడి నుండి తెచ్చిస్తాడో అర్థం కాని పరిస్థితి. మరి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిజైన్ చేసినటువంటి ఆయకట్టుతో కలుపుకొని 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తూ ఉన్నాడా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తూ ఉన్నారా? మరి దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేద విద్యార్థులకు వివిధ హోదాలలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించాలని ఇంటెలిజెన్స్ డీఎస్పీ బాలకిషన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు టేబుల్స్ అందజేశారు. ఈ కార్యక్రమం ఖమ్మం నగరంలోని రోటరీ క్లబ్ కార్యాలయం నందు కొనసాగింది. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ బాలకిషన్ బల్లాలను ఆయా పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు అందజేశారు. జిల్లాలో 6 పాఠశాలలకు సుమారు 100 బల్లాలకు పైగా పంపిణీ చేశారు. ఈ బల్లాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన సుబంధ ఫౌండేషన్స్ అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సుబంధ ఫౌండేషన్ నిర్వాహకులు బండి వెంకటేశ్వర్లు, దేవర వెంకటాచారి, రామకృష్ణ, రంగారావు, గుర్రం కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో మన సుబంధ ఫౌండేషన్ వారు ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు కూర్చుకోవడానికి బెంచీలు తయారు చేసి ఇవ్వటం జరిగింది. దీని వెనుక సుబంధ ఫౌండేషన్లో పనిచేస్తున్న ఎన్ఆర్ఐ పిల్లలు చాలామంది ఉన్నారు. వారందరికీ నా తరఫున, మా అందరి తరఫున ఫస్ట్ అభినందనలు తెలియజేస్తున్నాను. చదువుకోవటం, డబ్బు సంపాదించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడటం ఎలానో ఆ పిల్లలు స్ఫూర్తిదాయకం. ఆ పిల్లల్ని చూసి రాబోయే తరాలు ఎన్నో నేర్చుకోవాలి, స్ఫూర్తిదాయకంగా మనం తయారు కావాలి. 125 కోట్ల భారతీయులు ఉన్నాం. ఇక్కడ ఎంతోమందికి అన్నార్థులై ఉన్నారు, చదువు కోసమై వేచి ఉన్నారు, తర్వాత వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరికీ మనం మంచిగా భగవంతుడు పుట్టించినందుకు ఎంతో కొంత ఎన్నో దాన ధర్మాలు చేసుకుంటూ ఇలాంటి పనుల వల్ల మనం స్ఫూర్తిదాయకం కావాలి. ముఖ్యంగా యువతకు, పిల్లలకు, చదువుకునే పిల్లలకు స్ఫూర్తిదాయకమైనట్టయితే ఖచ్చితంగా వారు వచ్చే సమాజానికి సేవ చేస్తారు. వచ్చే సమాజం ఎంతో సౌభాగ్యంగా, సౌశీల్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మరొక్కసారి రోటరీ క్లబ్ వారిని, సుబంధ ఫౌండేషన్, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారిని అభినందించుకుంటూ ఎక్కడున్న పిల్లలందరికీ కూడా మా తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సుబంధ ఫౌండేషన్ ప్రెసిడెంట్. ఈ సుబంధ ఫౌండేషన్ స్థాపించి 2 సంవత్సరాలు అయింది. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్ మీదనే కాన్సెప్ట్ చేస్తుంది. దీన్ని మేము ఈ సుబంధ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 30 లక్షల వరకు వీటికి వెచ్చించాం. బెంచీల ద్వారా అయితే, హెల్త్ క్యాంపులు అయితే, తర్వాత క్యాన్సర్ నిర్ధారణ కేంద్రం ఒకటి పెట్టాం ఈ మధ్య 2 డేస్ స్వర్ణభారతిలో. తర్వాత ఈ స్కూల్ బెంచీలు దాదాపు అన్ని మండలాల్లో స్కూల్ బెంచీలు ఇవ్వటం జరిగింది. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి 100 బెంచీలు డొనేట్ చేస్తాను. 100 బెంచీల్లో కూడా మా రోటరీ క్లబ్, డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ మరియు సుబంధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బైరోన్పల్లికి 10, అజయ్ తండకి 10, తర్వాత బోధనబండ 15, సింహపూడి 15, మద్దులపల్లి 30, అడవి మద్దులపల్లి 30, తెల్దారిపల్లి 20, మొత్తం 100 బెంచీలు ఈ ప్రోగ్రాం ఈ నెలలో మేము చేస్తున్నాం. ప్రతి నెల కూడా దాదాపు ఒక ప్రోగ్రాం తయారు చేసాం ప్లాన్ ప్రకారం. నెక్స్ట్
విలేజ్లో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా వయోవృద్ధులందరూ కూడా ఐ చెకప్ చేయించి వాళ్ళ కళ్ళజోళ్ళు చే ఆలోచనతో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది మాది. సుబంధ ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం ఈ రెండు కలిసి ఏంటంటే ఇస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా ఈ యొక్క 20 రోజుల్లో మేము చేయడానికి సిద్ధంగా ఉండి దాన్ని అమలు పరుస్తున్నాం. ఆయా స్కూల్స్ కూడా ఒక 13 స్కూల్స్కి, ఆంధ్ర ఏరియాలో ఒక 7 స్కూల్స్, తెలంగాణలో 8 స్కూల్స్, ఖమ్మం జిల్లాలో వాటిని ఇస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖమ్మం నగరంలోని 25వ డివిజన్ విజయనగర్ కాలనీలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరం 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా కొనసాగింది. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతుండగా భక్తులు దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులందరికీ అన్నదానం చేశారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని వారు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నరేందర్తో పాటు ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. షిరిడి సాయి షిరిడి సాయి శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య నామం భవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం. భిక్షాటన చేసి పాపాలకు జోలె పట్టే భిక్షు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నీటితోనే జ్యోతులు వెలిగించి తిరిపించెనులే జ్ఞాన చక్షువు. 12/2006 శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత 6 నెలల్లో సుమారుగా అంటే 24/6/2007 సంవత్సరంలో ఈ మందిర ప్రతిష్టాపన జరగడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క మందిరం యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి యొక్క కమిటీ వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు కాబట్టి ఈ మందిరం ఈ విధంగా పురోభివృద్ధి చెందడానికి మూల కారణము. ఈరోజు 9వ వార్షికోత్సవం అంటే 9 సంవత్సరాల నుండి 10వ సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఇంతకుముందే మాకు సహకరించినటువంటి యొక్క సాయిబాబా భక్తులు, పూర్వజనులు, విజయనగర కాలనీ వాసులు ఇంతకుముందు సహకరించినట్టే ముందు కూడా మాకు సహకరించి గుడి పురోభివృద్ధికి తోడ్పడాలని మాకు అందుకు స్థానిక కార్పొరేటర్లు, మేయర్ గారు, ఇతర సంబంధమైన కార్పొరేటర్లందరూ మాకు అండగా ఉండాలని సాయిబాబా తరఫున కోరుకుంటున్నాము. విజయనగర కాలనీ వాసులకు ఇదే 25వ డివిజన్ ప్రజలందరికీ కూడా సాయిబాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ సాయిబాబా గుడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున చేశారు. దీనికి గుడి కమిటీ వారు శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కాలనీ ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. కనుక అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క గుడి ఇలానే అభివృద్ధి జరగాలని ఈ కమిటీ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన భక్తులందరికీ కూడా మా యొక్క కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రక్తదానం చేయడం అందరూ అలవర్చుకోవాలన్న పలువురు ప్రముఖులు. ప్రపంచ రక్తదాన సందర్భంగా జేఎల్ఎఫ్ సిబ్బంది రక్తదానం.
21వ డివిజన్లో చెరువు పూడికతీత పనులను పరిశీలించిన మేయర్ పాపాలాల్. పనులను వివరించిన కర్ణాటి కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.